నిర్మల్ జిల్లా బాస్తర రైల్వే స్టేషన్లో కాచిగూడ నుంచి నాగర్సూల్ వెళ్లే ట్రైన్లో ఓ మహిళ ఓ బాబుకు జన్మనిచ్చింది. పురిటి నొప్పులు పడుతున్నట్లు కుటుంబీకులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. 108కు ఫోన్ చేయగా రైలు బాస్తరకు చేరుకునేసరికి 108 సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. రైల్వే బోగిలోనే డెలివరీ చేసిన అనంతరం 108 వాహనంలో భైన్సా ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. తల్లి బిడ్డలకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని భైన్సా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ వెల్లడించారు. రైల్వే కంపార్ట్మెంట్లో ఫస్ట్ గ్రేడ్ డెలివరీ ఒకటి ప్రీటర్మ్ ఎక్స్ట్రీమ్ లోవర్ గ్రేడ్ బేబీ ఒకటి వచ్చింది వాళ్ళకి. సో బేబీ అయితే వాటి సోఫా స్టేబుల్గా ఉన్నాయి, కానీ మరీ లోవర్ వెయిట్ అవ్వడం, ఎక్స్ట్రీమ్ లోవర్ వెయిట్ అవ్వడం, తర్వాత ప్రీటర్మ్ కావడం వల్ల ఇలాంటి పాపల్ని ఏంటంటే మెయింటైన్ చేయడం కోసం వీళ్ళని స్టెబిలైజ్ చేసేసాము. అన్నప్పుడు ప్రస్తుతానికి వార్మర్ కేర్ ఇచ్చాము, ఆక్సిజన్ ఇచ్చాము, వైటల్స్ అయితే బాగానే ఉన్నాయి. కొద్దిగా ఇంకా ఫర్దర్ కొంచెం కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంది కనుక వీటిని మేము గవర్నమెంట్ అంబులెన్స్ నిర్మల్ హైయర్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్న చోట అంటే నిర్మల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. నాగర్స్వామి కాచిగూడ ట్రైన్లో తాను నిజామాబాద్ నుంచి రావడంతో బాసర వద్ద పురిటి నొప్పులు ఎక్కువ అవుతే మరి ఆమె మా 108 సిబ్బంది యొక్క తీసుకొని రైల్వే ట్రైన్లోనే ప్రశ్నించడం జరిగింది. బేబీ దాదాపు 32 వారాలు ఆ విధంగా ఉండడంతో బేబీ వెయిట్ తక్కువ ఉండడంతో వెంటనే వారు మా సిబ్బంది మా ఏరియా హాస్పిటల్ బయటకు తీసుకొచ్చారు. ఫర్దర్గా ఏమైనా అవసరం ఉంటే ఐఆర్ సెంటర్ పాపలు వెయిట్ 1 kg ఉంది కాబట్టి ఐఆర్ సెంటర్ పంపిస్తున్నాం. ప్రస్తుతానికి తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారు.